వచ్చిండు రే లేవురా వంటలు అయింది లేవురా లేవు ఆగన్నావు గంట సేపు అనుకుంటా. గంట సేపు అంటావు రాత్రి ఏమి పోయినావురా? ఏడికి పోలేదా? ఏడికి పోతే రాత్రి 12ంటికి వచ్చి వెళ్ళిపోదాం అన్నావురా? 12 అయిందన్న, 5 నిమిషాలు తక్కువ 12 అయింది నేను వచ్చి పండుకునేసరికి. నువ్వు వచ్చి అన్నదే లేట్ నైట్, మళ్ళీ 5 నిమిషాలు తక్కువ 12 అయిందని ఎదురు కొడుతున్నావేంద్రా? గారాది దాకా ఏం చేసినావురా బయట? ఏం చేసినామన్నా, నా దోస్తు గాడు నేను ఇద్దరం ఒక దగ్గర కూర్చొని లైఫ్లో ఎట్లా బాగుపడాలో ఆలోచించినామన్నా. 10 అవుతుంది ఇంకా లేవలే, నువ్వేం బాగుపడతావురా? ఈ మునగాలంటే ఆలోచించుకోరంట జీవితంలో ఎట్లా బాగుపడాలో. సరే అన్న, నమ్మకు, నేను ఏందో కొన్ని రోజులలో చూపిస్తాను నీకు. సరే కానీ పో, నేను గంట సేపు పండుకుంటా. ఏంద్రా అవలోకొల్లిగా కొన్ని రోజులలో నువ్వేందో చూపిస్తావా? 10 అవుతుంది ఇంకా గంట సేపు బంటవా? మా భూమకమల షేపులు లేవురా లేవా? ఊ కొడతావు వీడికి వచ్చి అనుకుంటా. ఏంద్రా పీకన్నా ఊరా అంటే ఏమో కథలు పడుతున్నాయింద్రా? ఇంకా ఈ మునగాడు అంటే జీవితంలో బాగుపడదంట. బాగుపడు బాయికాడికి వచ్చి పని చేయాలంటే అట్లా శాత కాదు, కాలేవే చదువురా అంటే ఇట్లా శాత కాదు. ఎట్లా ఇట్లా వంటల దాకా అంటే రాత్రి ఏమో గప్పుడు వస్తావు. తాగుతున్నారా బయట? అరే మేమేం తాగుతామన్నా, నీ మీద పట్టే అసలు మేము బాగానే మాకు తాగడం ముచ్చట లేదు. లేవు సరే కానీ లేవు. ఏంద్రా ఇది నా మీద ఒట్టేస్తుండే ఇంకా ఈ మునగాడు. తాగే దావుకుంటుని ఒట్టేస్తున్నాయిరా? ఏంద్రా నీళ్ళకి తెచ్చుకున్నది అది చెంబా? ఇక ఏం చేస్తాం, చెంబులు దొరుకుతా. ఈ మనిషి ఉప్పు పెడతావురా? తాగే తాగకుండా మీద ఒట్టేస్తున్నాయిరా? ఏంద్రా తాగుడేంద్రా? ఎప్పుడు మారుతావురా నువ్వు? ఇంకా ఈ మునగాడు అంటే జీవితంలో బాగుపడతాడ. బాగుపడు నువ్వు నా నాన్న హక్కులేదు నీకు చెప్తున్నా, నాకు చెప్తున్నా. ఎందుకన్నా ఏంద్రా అది? ఏంది ఇంటికని వీక్తాను సార్, ఏం లేదు ఉదరిస్తుంది కానీ ఇంటికని వీక్తా ఖచ్చితంగా ఏదో సక్సెస్ అయ్యి నీకు చూపిస్తా చెప్తున్నా. పోరా పో, సక్సెస్ నీకు సక్సెస్ అయ్యి చూపిస్తా. నన్ను కొట్టి హక్కులేదు, నీళ్ళు కూడా కాదురా నువ్వు. ఇంటికని వీక్తున్నా నేను. పోరా పో, ఉండదే ఉండదు. అరే నన్ను అంటేనేమో మా ఇంటికి వెళ్ళి కొట్టిండు, నేను డల్గా ఉన్నా. నీకేం పుట్టిందిరా పెళ్ళని తెచ్చిన మొగోళ్ళకి గట్ల కూర్చున్నావు? పెళ్ళం ఉన్నా పెళ్ళానికి నా బాగా అంతా చెప్పుకున్నట్టు, పెళ్ళమే లేకపోయా నా బాగా అంతా ఎవరు చెప్పుకోవాలి మామా? ఏం బ్రో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అంత పీక బాధ నీకేమొచ్చిందిరా? ఏమొచ్చిందంటే ఏం చెప్పాలరా, రాత్రి నువ్వు నేను తాగినామా, రాత్రి ఇంటికి పోయేసరికి 12 అయింది. మావాడు డోర్ తీయకపోతేనే పోయి ఇల్లు మీద వండుకున్నా. పొద్దున లేచేవరకు 10 అయింది. అంతలోపు మావాడు వచ్చిండు, పొట్టు కొట్టిండ్రా. ఇక ఆయనతో మావాడు కొట్టిండని సపరేక ఇక ఆయనతో ఇంట్లో ఉండాలని సపరేక బయటకు వచ్చిండ్రా. నీ అంతలో నువ్వు వచ్చినావా లేకపోతే మామూలుగా నన్ను బయటకు నొక్కినట్టు వీడుండి వేస్ట్ దండగా అని నిన్ను కూడా బయటకు నొక్కిరా? నేనే వెళ్ళొచ్చిండ్రా, మావంతో పంచది పెట్టుకొని నేను ఏదో ఒకటి సాధించి చూపిస్తా నేనే ఇంట్లోకి బయటకు వచ్చిండ్రా. ఏదో ఒకటి సాధించి ఇంటికి పోతా అని చెప్పిన, లేకపోతే రానని చెప్పిండ్రా. అంటే ఇక నువ్వు జన్మలు ఇంటికి పోవన్నమాట. గట్లంటేందిరా? అంటే నేను సాధించినారా? లొట్టదా సోతి, నీకేమన్నా చదువు వస్తుందా అంటే అది రాదు. అరేమన్నా పని చేసి బతారా అంటే అది శాతనే కాదా? అరేమన్నా టాలెంట్ ఉందిరా అంటే అది అసలుకే లేదు. అరే మనోడు ఏమన్నా ముంచి బతారా అంటే ఇంకోటి నేను ముంచడు తప్ప నువ్వు ఇంకొని ముంచవు. అసలు ఏ ధైర్యంతో మీ అన్నకు ఛాలెంజ్ చేసినావురా? ఇతను ఏం పీక టాలెంట్ ఉందని ఛాలెంజ్ చేసినావు మీ అన్నతోని? ఇవన్నీ మనకు సెట్ కావురా. సపరేట్గా కింద మీద మూసుకొని మేము చెప్పిన పని చెయ్యి. ఏదో అప్పటి మందం అంటారు, మనం భరించాలి అంతే. ఈ ఛాలెంజ్లు గీలెంజ్ చేస్తే మన వల్ల కాదు, ఏదో అప్పటి మందం బిల్డప్. ఈ మాసిన మగంలో చెప్పులు. అరే దోస్తుగానే ఎందుకున్నావురా? పీక నీకున్నావారా? అరే టాలెంట్ ఏందిరా? వస్తారా ఎట్లా అట్లా ఆలోచిద్దాము. అరే ఉండరా, ఏం ఆలోచిస్తావురా బొంగు? అరే మనకేం పని శాత కాదురా, మన బతుకులే ఇంత. అరే నువ్వు ఏం పని చేయాలన్నా ఏం సాధించాలన్నా పైసలు కావాలరా ఫస్ట్. అయితే మనం ముందు పైసలు సంపాదిద్దాం రా. ఏం మీకపోయి సంపాదిస్తావురా? ఏదైనా కూలి పని చేస్తావా? ఆటో నడుపుతావా? రోడ్లు నూపుతావా? మోర్లు ఎత్తిపోతావురా? ఏం పని చేసి సంపాదిస్తావు? అరే నువ్వు అన్నట్టు షిరోక్ ఆటో కిరాయి తెచ్చుకొని ఆటో నడుపుదాం రా. అరే ఆడ ఆడోళ్ళకి బస్సులు ఫ్రీ అయిన తర్వాత
ఆటో వాళ్ళు ఎక్కుతుర్రా, ఆటో ఉన్నోళ్ళే అమ్ముకోబడుతుంది. ఇంకా వేరే చెప్పు. అరే సపరేట్గా మేస్త్రి పని పోదామారా? మేస్త్రి పనిక? అరే మంచి పని చెప్పినవు. అరే ఎర్ర టెండలో మాలు కలుపుతుంటే ఆ ఎత్తి పోస్తుంటే అడే గుద్దల్లమురా. అరే మరి సెంటరింగ్ పని పోదామారా? అరే ఆ పని కూడా దమ్మ ఉంటుందిరా. ఎండలో డబ్బాలు మోస్తుంటే ఆ డబ్బా దిక్కు కాలుతుంటుంది, చేతుకు బొక్కులు వస్తుంటాయి. ఆ పని మనకి చేత కాదు. ఇంకా వేరే పని చెప్పు. అరే మరి ఎట్లరా, ఏం పని పోదాం? అరే సపరేట్గా కోడేరుని పోదామారా? ఏందిరా కోడెరువు ఎత్తుపోతావా? మీదనేమో కోళ్ళు ఉంటాయి, కిందనేమో ఎరువెత్తుడు. కిందికి మనం ఎత్తుంటే మీద అవి ఏరేడి ఎరుగుతుంటాయి. నెత్తులింత నోట్లింత పడుతుంది. ఈ పని ఏమన్నా కమ్మ ఉంటుంది అనుకున్నావురా? చల్, ఈ పని మన వల్ల కాదు. ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా? లైఫ్ లో కాదు, ఫ్యూచర్ లో చూడరాదు ముఖము. అరే ఎట్లరా? అరే ఊకొసపడే బైక్ మెకానిక్ నేర్చుకుని పోమారా? ఏ చిన్న రిపేర్ చేసినా, ఏ నట్టు తీసి ఎట్ వేసినా కానీ పుచ్చడి పైసలు వస్తారా? ఏమంటావురా? అరే గిట్నే మొన్న మా దోస్తు కూడా మెకానిక్ నేర్చుకుంటాను వేయండిరా. బండిని ఏదో గెలికపోయినా ఆయన బండి అంటే పెట్టిండు. ఇక ఓనర్ గాడు ఊకుంటాడా? వచ్చి పిచ్చా కొట్టుడు కొట్టిండ్రా. అరే నన్ను మాటిండ్రా, ఈ మెకానిక్ కూడా వేసి పనిరా, మనకు సాధగాల్సింది. ఎందుకున్నారా బై భూమి మీద? అరే ఏ పని సాదా కాకుంటే ఇంకెట్లాంటి పని చేద్దాంరా? అరే పని ఎట్లుండాలంటే స్మార్ట్గా ఉండాలిరా, హార్డ్ వర్క్ ఉండదు. ఎట్లుండాలంటే తిని తిరుగుతా పైసలు రావాలి, అట్లా ఉండాలి పని. అసలు పని ఉంటే చెప్పు, ఇప్పుడే చేద్దాం. అరే యూట్యూబ్ ఛానల్ పెడదాంరా. అరే వండుకొని వీడియోలు పెట్టినాం అనుకో పుచ్చడి పైసలు వస్తారా? ఏమంటావురా? ఏందిరా యూట్యూబ్లో వీడియోలు వేస్తే పైసలు వస్తాయా? ఎట్లారా? ఎట్లా అంటావేందిరా? యూట్యూబ్లో మనం వీడియో పెడతామా? యూట్యూబ్లో వీడియో పెట్టాక యూట్యూబ్ కూడా మనకు పైసలు కొడతాడు, అంతే సింపుల్. ఏంద్రా యూట్యూబ్లో మనం వీడియో పెట్టగానే యూట్యూబ్ కూడా మనకు పైసలు కొడతాడా? అవునరా కొడతారా. అరే యూట్యూబ్లో చాలా మంది చెప్తలేరురా, లక్షలు వస్తాయట. అరే ఇది కాదరా స్మార్ట్ వర్క్ అంటే, ఇది కాదరా పని అంటే, ఇది కాదరా పైసలు వచ్చే పని అంటే. అరే ఇప్పుడే మనం యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాము, ఇప్పుడే వీడియోలు చేస్తున్నాము, మంచిగా పైసలు సంపాదిస్తున్నాం రా. అరే మనం ఏందో మన ఇంటోలోకి చూపెడదాం రా. సరే మామ చేద్దాము. సరే కానీ ఛానల్ పేరు ఏం పెడదాంరా మరి? అరే ఇంకా ఛానల్కి పేరు కూడా పెడతారా రా? అవునరా పెడతారా. ఇప్పుడు నీకెట్లా పెట్టారు, నాకెట్లా పెట్టారు, మన ఛానల్ కూడా పేరు ఉండాలిరా. అంతేనా? అలా ఏం పేరు పెడదాం రా? అరే మనం ఉడక తినే వీడియోలు చేస్తాం, అలా మనం ఎట్లా తింటాం రా? బూకర్ తింటాం. అందుకే బూకర్ కాల యూట్యూబ్ ఛానల్ అని పెడదాం రా. అరే ఏముందిరా నిజం, అట్లుంటది రా పేరు. పెడదామా యూట్యూబ్ ఛానల్? రైట్. అరే ఫస్ట్ ఏముండదాంరా, మన దగ్గర పైసలు లేవు కదా మరి. అరే పైసలు కావాలి, నీ తను లేకపోయా నా తను లేకపోయా. ఇప్పుడు చికెన్ తెచ్చినా మటన్ తెచ్చినా పైసలు అవుతాయి, ఎట్లారా? అరే మనకు చెరువు లేకనారా? మా ఇంటికాడ వల కూడా ఉంది, పోయి చేపలు పడదాం, మంచిగా ఫ్రై చేసి వీడియో పెడదాం రా. వదులుదారా? ఉన్నదిరా. ఏ మామా ఈ కంచెని మనం ఒక్క నిమిషం కూడా లేట్ చేయదురా. పోంపా. అంతే మామ, ఇక మన లైఫ్ సెట్. అరే మంచిగా చేపలు పెట్టి దావ తీద్దామంటే ఒక్క చేప వాళ్ళేందా? ఇది మన దరిద్రం ఆరా. అవును రా, మొత్తం గట్టిన ఉన్నట్టుంది. ఏ పని చేసినా సక్సెస్ అవుతలేదు, మొత్తం మన దరిద్రం రా. అరే బూగల్ గల ఛానల్ పెట్టినాం, ఏదన్నా ఒక మంచి కౌసు వీడియో చేద్దామని చేపలు పడితే ఒక్క చేప కూడా వాళ్ళేరా. ఇప్పుడు ఎట్లా చేద్దాం రా? ఇంకేం చేస్తాం రా, చికెన్ తెచ్చి సపరేట్గా ఏదైనా వండ వీడియో పెడదాం రా. అయ్యా ఇంకేం చేస్తాం, ఇక అదే పనిగా. చికెనా? మరి తన పైసలు లేకనే చేపలకు వచ్చినాం, మళ్ళీ చికెన్ అంటే ఏందిరా? మళ్ళీ అటు ఇటు పైసల కాడికి వచ్చిందారా ముచ్చట. మన దగ్గర లేవుగారా, మరి ఎట్లా చేద్దాం?
అరే మనకు పైసలు కావాలంటే నా తను ఒకటే ప్లాన్ ఉందిరా. మనకు మస్తు మంది దోసగలరు. ఏ దోసాన్ని ఫోన్ చేసి 100-200 కొట్టమంటే కొట్టరు. 10-20 అడిగినామనుకో మా కొడతారు. నువ్వు 7-8 మందిని నేను 7-8 మందిని కొట్టమన్నాం అనుకో 200-300 ఎటు పోవురా. మంచిగా పైసలతో చికెన్ తేవచ్చు, దావా తీయచ్చు. ఇంకేంద్రా దోసగల పని. Our hearts beat to the city streets. We began to feel the fire. హలో మామ, ఈడున్నావురా? అరే మామ, నెత్తిలో వస్తుందంటే మెడికల్ షాప్కి వచ్చిండ్రా. అరే గోళీలు తీసుకునిరా. పైసలు కొడదామంటే నా గూగుల్ పే పనిచేస్తలేదురా. అరే ప్లీజ్ 1 రూపాయలు కొట్టరా. కొడుతున్నావా? సరేరా. ఇప్పుడు తెలివి తక్కువ నా కొడుకు. నాకు గూగుల్ పే పనిచేస్తాలంటే మళ్ళీ నాకు ఎట్లా కొడుతారు పైసలు? అట్లా ఎట్లా అట్లా రప్పించుకోవాలి. ఇంకోని ఇద్దాం. హలో మామ, ఏనవరా? అరే నేను నా పిల్ల టీ షాప్కి వచ్చినాంరా. అకౌంట్లో చూస్తే రూపాయి లేదు. జర పైసలు ఉంటే కొట్టరాదు 50 రూపాయలు లేవా? అరే లాస్ట్ ఒక 20 రూపాయలు కొట్టరా ప్లీజ్ రా. ప్లీజ్ రా, జర దండం పెడతా, జర కొట్టు ప్లీజ్. అర్థం చేసుకో, ఇజ్జత్ పోతుంది, ప్లీజ్ అర్థం చేసుకో. కొడుతున్నావా? సరే కొట్టు. సరే దబ్బున కొట్టు. హలో మామ, అరే మెడికల్ షాప్కి వచ్చిండ్రా. కడుపు నొస్తుందంటే గోళీలు తీసుకున్నారా. చూస్తే పైసలు లేవురా. 1 రూపాయలు కొట్టరా ప్లీజ్ రా. అరే మామ, నేను కొడుతురా మళ్ళా ఇంటికి పోయిన తర్వాత. సరేరా, కొడుతున్నావా? సరే థ్యాంక్స్ రా, లవ్ యూ రా. హలో, ఏడున్నావురా? అరే నేను మా పిల్లతో బయటకు వచ్చిండ్రా దాబాకి. ఇక్కడ బిర్యానీ తిన్నా, బిల్లు కట్టినా 20 రూపాయలు తట్టుబడేరా. జర ఉంటే కొట్టరాదు. జర ప్లీజ్ రా, ఉంటే కొట్టరారా. లేవా? మొన్నేమో అంటివి గారా పిల్లని సెడి అని కొడుతీవి గారా. మా పిల్లల ఫ్రెండ్ సెడి చేస్తారా? కొడతావా? సరే కొట్టు. నువ్వు కొట్టాక నంబర్ పంపుతున్నావు. ఎవడు నువ్వు కొట్టరు ఫస్ట్? ఎంత? అవును, ఎంత కొడతావు? 100 రూపాయలు కొడతావా? సరే కొట్టు. నంబర్ పంపుతున్నావు. ఎవడు అట్నే? సరే. హలో మామ, అరే మామకి హాస్పిటల్కి వచ్చిండ్రా. అరే చూపించుకున్నారా. పైసలు ఉన్నాయి ఇచ్చిండ్రా, కానీ 1 రూపాయలు తక్కువ పడ్డాయిరా. అరే డాక్టర్ ముష్టోడు ఉన్నట్టుండ్రా, ఇంటలేరురా. అరే ఇలా మొత్తం ఆడలురా పేషెంట్లు. ఇజ్జత్ పోతుందిరా. 1 రూపాయలు కొట్టు మామ ప్లీజ్ రా. లేవా? అరే మామ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ గారా, జాను గారా. అరే మామ, మరి నీ స్టోరీ కూడా పెట్టినా గారా, తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోదా ఓటమి అయినా అని. 1 రూపాయలు కొట్టు మామ ప్లీజ్. మామ కొడుతున్నావారా? అమ్మ థ్యాంక్స్ రా. అరే ఇంక ఇప్పుడు ఎవరిని చేద్దాం? గినికి చేద్దాం. హలో, ఏడున్నావురా? అరే నేను మా పిల్ల బేకరీకి వచ్చినాం రా. ఇక్కడ చెరువు ఎక్కువ తిన్నాము. ఇక్కడ పైసలు లేవురా కట్టడానికి. జర ఉంటే కొట్టరాదు. లేవా? అరే అవును, కానీ నువ్వు సింగిల్ గారా? మా పిల్లల ఫ్రెండ్ సైడ్ చేస్తారా? కొడతావా? సరే కొట్టు. సరే కొట్టు. అరే సుదర్శన్, అన్నున్నాయా చూడరా? ఉన్నాయిరా. అరే మన ఫస్ట్ వీడియో ఇది. ఇంట్రడక్షన్ ఎట్లున్నానంటే కుమ్మేసేయాలి. 1 2 3 స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ సన్నీ. సుదర్శన్. అట్లయితే మేము ఇలా చికెన్ పకోడీ చేస్తున్నాం. మా ఛానల్ పేరు వచ్చేసి భూగరగాల ఛానల్. మేము ఏమేమి తెచ్చుకున్నాం రా? చికెను, నూనె, చికెన్లో వెరైటీ తెలుసుగా, అవి తెచ్చుకున్నాం. అయితే ఇప్పుడు మేము పొయ్యి కాడికి పోతాం, చూడురి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం పొయ్యి కాడికి వచ్చినాం. మంచిగా ప్రశాంతంగా ఇట్లా బాయ్ కాడికి రావాలి. వచ్చి మంచిగా గన్నెలు పెట్టుకోవాలి, పొయ్యి పెట్టుకోవాలి. ఇక కడాయి పెట్టి చికెన్ లాదోడి దగ్గర వేసి గోలిచుడే. థ్యాంక్స్. అరే సబ్స్క్రైబ్ అని చెప్పరా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరి. చెప్పురా. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా ఇట్లా బయట వంట చేసుకున్నప్పుడు బయట గ్యాస్ ఉండదు కాబట్టి పొయ్యి మీద చేసుకోవాలి కాబట్టి గిన్నెలు మాడిపోతాయి. కాబట్టి కనుక మనం ఇట్లా మసిగానే ఏదైనా రుద్దుకున్నాం అనుకో తొమ్మేటప్పుడు దబ్బన మసిపోతుంది. ఇంటికాడ కూడా ఏమన్నారు, మీరు కూడా ఇట్నే చేసుకోండి బయటకి ఎప్పుడన్నా పోయినప్పుడు. మంచి పెట్టరా, మంచి పెట్టు. అది మంచి పెట్టరా, మంచి పెట్టు. స్టార్ట్ అరా. ఫ్రెండ్స్, మనం ముందు ఇవన్నీ తగినంత తీసుకున్నాం. అరే మంచిగా తెల్లగా వస్తున్నారా? అరే యూట్యూబ్లో మంచిగా కలవాలరా మనము.
దగ్గర తీసుకురా, దూరం ఉండే వాళ్ళు కనబడితే దగ్గర తీసుకురా. ఫ్రెండ్స్ మనం ముందే కొంచెం కారం వేసుకున్నాం, ఇంకా కొంచెం తగినంత వేసుకుందాం, సరిపోలేంట అనిపించింది. బాస్ కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు మన తగినంత, అన్నీ తగినంతనే, ఇక ఉప్పు ఎక్కువ తక్కువ అని ఏం లేదు. తర్వాత కొంచెం ఎందుకు చాలా వేసుకుందాం అల్లిగడ్డ. చూడండి మనం ఇంటికాడికి వెళ్ళి పార్సల్ కట్టుకొచ్చినాము, కొంటే పైసలు అయితే కానీ తెలుసుగా మాత్రం పైసలు లేవు. దోసకాయలు నడితే చికెన్ మందం అయినాయి, 2 బీర్లు సెట్ అయినాయి. అల్లిగడ్డ ఇవన్నీ ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్నాం. ఫ్రెండ్స్ చూసిరా పచ్చ పసుపు ఎంత వేసుకుంటామో చూసుకోండి. గుడ్ ఫ్రెండ్స్, ఇంట్లో కొంచెం మనం ఇవి వేసుకుందాం, గడ్డి అంటే ఆకులు, పుదీనా, కొంచెం కల్లెమాకు 2 మిక్స్ అయినాయి, ఇలా వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనది ఏం లేదు, కలుపుడే. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గడ్డి వచ్చింది. ఫ్రెండ్స్ వీడియోని ఇట్లా చేస్తున్నాం అనుకోకూరి, ఎందుకంటే మా ఛానల్ పేరు బుకరగాల ఛానల్ కాబట్టి మేము ఇట్నే వేసుకుంటాం, ఇట్నే తింటాం. మీరు మాత్రం చేసుకోండి, కానీ ఇంత గలీజ్గా చేసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము బుకరగాలం కాబట్టి బుకరగాళ్ళకి వేసుకుంటున్నాం. కొంచెం మాది కలపడం కానీ చేయడం కానీ కొంచెం కురియలుగా ఉంటుంది, జర్రా అడ్జస్ట్ అవ్వరి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది కలిసినట్టే, ఇక మనం నూనె లేచి దీన్ని గోలిచుడే. అరే ఆ కూర గురించి ఎప్పుడు కాదురా, మధ్యలో షేరు సబ్స్క్రైబ్ అన్ని చేసుకోమని చెప్పురా, నీ మొత్తం గద గురించి చెప్తుందిరా. ఫ్రెండ్స్ మావాడు జర భయపడుతున్నావు, మీరు సబ్స్క్రైబ్ చేయరని, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరి, అట్నే లైక్ చేయరి, షేర్ చేయరి, వాట్సాప్ గ్రూప్లలో చూసుకొని మీరు కూడా ఇట్లా వేసుకొని తిన్నర్రి. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just 2 hearts running wild. Never sleep, never stop, every shot from the top. We're gonna be 2 hearts running wild. అరే గోలిచ్చోడు వీడియో తీయాలరా, తీరా. అది అవును కదా ఇది ఫ్రెండ్స్, డైరెక్ట్ పక్కకి వేసుకొని తినడమే డైరెక్ట్గా. ఇక తలుగుడే సూపర్ ఉంటుంది. ఆల్రెడీ అయింది ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్ పక్కకి వేస్తూనే ఉన్నాం. మీరు మాత్రం మంచిగా గోలించుకోరు, అటు అయింది అనుకో, ఉడకపోయింది అనుకో జర నూనెలా, ఇక మీకు ఇక బాత్రూమ్కి ఇంట్లోకి తిరుగుడే ఉంటుంది. ఉడికినా చూడు, ఏ కాలుతారా తెలియగా దాని ఇంకా. హలో ఫ్రెండ్స్, చికెన్ పకోడా అయిపోయింది ఫ్రెండ్స్, గోలించడం పక్కకి వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇంతే. చాలా మంది చెప్తారు యూట్యూబ్లలో అది వేసుకోరు, ఇది వేసుకోరు, అట్లా మంచిగా ఉంటుంది, ఇట్లా మంచిగా ఉంటుంది అని. ఇట్లా చేసుకుంటే సింపుల్గా చేసుకుంటే మేము చూపెట్టినట్టు వేసుకోరి, అదిరిపోయింది. చూద్దాం, టేస్ట్ చేయలే ఇంకా, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎట్లుందో. తింటున్నా ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయరి, అదిరిపోయింది. మీ ఫ్రెండ్స్తో కానీ ఇంకెవరిదైనా ట్రై చేయరి, వచ్చాయా. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ ఇంకో వేరే నాన్ వెజ్ ఐటెంతో మీకు ముందుంటాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు బుకరగాల ఛానల్, ఎందుకంటే ఈ వీడియోనే చూడరు, మీకు బోర్ కొట్టది, అట్లా చేసాం మేము. మళ్ళీ నెక్స్ట్ సారి చేపలు అన్న మటన్ అన్న ఇట్లా చేస్తాం. ఈసారి చేపలు దొరకలే, ఏం చేస్తాం, మా దురదృష్టం. సరేనా ఫ్రెండ్స్, అప్పటిదాకా చూస్తూనే ఉండరు, లైక్ చేసుకొని బాయ్. కజేరా అరే ఇదంతా నేను చూసుకుంటా, అదంతా నేను తీస్తా, కానీ నేను తీసే లోపల నువ్వు ఆ వీడియోలు తీసుకుపోయి ఇన్స్టాగ్రామ్లో కైన్ మాస్టర్లో పెట్టు, అన్ని క్లిప్స్ ఒకసారి పెట్టు, ఎడిట్ చేయి, సేవ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయి. అరే ఇదంతా మనం తినే తాగే లోపల హల్చల్ ఉండాలి. యూట్యూబ్ మొత్తం బేకరగాల ఛానల్ సన్నీ సుదర్శన్ ఒక ఫేమస్ కావాలి, అలా 1,00,000 2 లక్షలు వ్యూస్ పోవాలి. అప్లోడ్ చేసిన తర్వాత మన యువశేఖర్ కొడంగల్ నుండిగా నటనం స్టార్ అన్నకు పంపి వీడియో. సరే మామ, నేను అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా, ఇదంతా చూసుకో. అరే మామ, వీడియో అప్లోడ్ చేసినారు యూట్యూబ్లో? చేసిండ్రా. అంతేనా? మన యువశేఖర్ నుండిగా పంపించిన అన్నకు వీడియో పెట్టినా, ఇంతకుముందుకే పెట్టినా నాకు. అంతేనా? అరే మామ, మనం ఇట్నే మంచిగా వీడియోలు చేద్దాం రా, ఇట్నే అదొకటి ఇదొకటి ఫుడ్ వీడియోలు చేద్దాం, మంచిగా మనం తినొచ్చు, యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. మన పని ఈజీ మామ, మంచిగా పైసలు సంపాదించుకోవచ్చు. అరే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎట్లా ఏమైనా రా,
ఏం తుఫాన్ రాని వాన ఎట్లా రాని మనకి ఏ కాలమైనా కానీ మంచిగా వీడియోలు సక్సెస్ అయ్యాం. సరేనా మామ? అరే మామ ఎన్ని కష్టాలు వచ్చినా మనం వీడియోలు ఆపేదే లేదురా, ముందడిగేద్దాం అంతే, కథం మొత్తం వీడియోలు దుమ్మేద్దాం అంతే. అంతే మామ, మనం వెనకడికి వేసేదే లేదు, మొత్తం ముందుకే తుఫాన్, తెలుసు కదా మనది. అంతే మామ, వీడియోలు వేసుడు మాత్రం ఆపొద్దు, చేస్తూనే ఉందాం అంతే, కాలిబిల్లి కోమా. అరే మామ, ఈరోజు ఒక వీడియో చేసినాం, రేపు నుంచి కంటిన్యూగా రోజుకో వీడియో చేద్దాం, మంచిగా తిందాం, యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం, మనకు పైసలు వస్తాయి మామ. అరే మన ఒక్కొక్క వీడియోకి 10 లక్షల వ్యూస్ గ్యారెంటీ వస్తాయిరా. అరే మామ మనకైతే బొచ్చడు పైసలు వస్తాయి ఇక. అరే చెరో గలగురు మెయింటైన్ చేద్దాం రా. ఇక గల్లగురుగా ఏం మాట్లాడుతున్నావురా? చెరో 5 బుట్ల సంచి, 5 బుట్ల సంచి సరిపోతుందిరా, పీట్ సంచి మినిమం పీట్ సంచి కావాలి, నింపేద్దాం. అరే మామ పైసలు రాగానే నువ్వు డ్యూక్ బండి నేను ఒక డ్యూక్ బండి, నీ డ్యూక్ మీద నీ పిల్ల, నా డ్యూక్ మీద నా పిల్ల, కథం చిల్లు కోమా అయిపోదాం. ఇగో మొత్తం రౌండ్ కొట్టేద్దాం, మొత్తం చిల్లు అయిపోదాం, మొత్తం చిల్లు. అరే మామ మనకు పోరీలు లేరు కదరా? అరే మామ మన దగ్గర ఫుల్ పైసలు ఉంటాయి మామ, మన దగ్గర పైసలు ఉంటే వాళ్ళు వస్తారు మామ. అంతే అంటవా? ఆవిడ పోరీలు ఎక్కించుకోలే. అరే చేసుకోట్రా. సారీ అది దర్శన్. ఎవరా? ఏందిరా? లేవు. టైం ఎంత అవుతుందిరా? అరే మనం వీడియో పెట్టి 4-5 గంటలు అవుతుందిరా, వ్యూస్ ఎంత పోయినా చూడరా, నా తెలిసి ఒక 5-6 లక్షలు పోవచ్చు. అరే ఏంద్రా? అరే 4 వ్యూస్ పోయిందిరా. అరే ఏంద్రా? అరే 4-5 లక్షలు వ్యూస్ పోతుంది అనుకుంటే 4 పోయినా ఆదిరా. అరే అసలు శేఖరాన్ని పెట్టినావరా వీడియో? అరే పెట్టిండ్రా. ఫోన్ చేసి అడుగుదాం. రింగ్ అవుతుందిరా, మరి 4-5 వ్యూస్ కూడా ఉందిరా. అరే కట్ చేస్తుండ్రా ఫోను. అరే మళ్ళీ ఒకసారి రింగ్ అవుతుందిరా. అరే లేవటిరా సభ్యుకో. తినడానికి రూపాయి జేబులో లేకుంటాయి కొడుకున్నారా, ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తారా? పెట్రోల్ వస్తుంటే బండి ఇలా పెట్రోల్ వస్తుంటే పైసలు ఖర్చు లేకుంటాయి, ఎందుకు రాబాయి మీకు బతుకు? చల్. అరే నేను ఫోన్ చేసి ఎవరో అని తిడుతుండ్రా, అసలు నీ పిల్లగా నువ్వేరా? హలో శేఖరనా, మా వీడియో ఎందాక వచ్చింది? మొట్ట వరకు వస్తున్నా అని అంటున్నారు. అరే మరి 4-5 వ్యూస్ అంటే మనం బాగుపడు కష్టం రా, పైసలు సంపాదించుడు కష్టమే, ఈ పని మన వల్ల కాదురా. అరే ఇంకేదైనా మంచిగా స్మార్ట్ వర్క్ చూసుకొని అలా సక్సెస్ అయ్యాం రా, ఈ పని మన వల్ల కాదురా, ఇదే హార్డ్ వర్క్ రా. ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. ఇలాంటి లైఫ్ లో అజ్జేవురా. అరే చెప్తున్నా కదా, ఈ ఛానల్ ఏం లేదు, సపరేట్గా మంచి స్మార్ట్ వర్క్ చూసుకున్నాం, అలానే సక్సెస్ అయ్యాం పారా.